నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ నిల్సోన్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త విప్లవమా లేక సంస్కృతిని పతనం చేసే వ్యూహమా? ఇప్పుడు ఇదే అంశంపై ఏపీ వ్యాప్తంగా ఒకే రకమైన చర్చ నడుస్తోంది. నవ్యాంధ్రకు ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్ గా మార్చేందుకు వీలుగా తీర ప్రాంతాల్లో బార్లు, పబ్లు, నైట్ క్లబ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కు అనుగుణంగా వస్తున్న ఈ ప్రతిపాదనలపై అధికార పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుంటే స్థానిక ప్రజలు మాత్రం, మహిళా సంఘాల నుండి మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారతదేశంలోనే గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన సముద్ర తీరం కలిగిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఏకంగా 9 తీర ప్రాంత జిల్లాల్లో 974 కిలోమీటర్ల మేర ఈ సుదీర్ఘ తీరం విస్తరించింది. అయితే ఇంతటి అద్భుతమైన సముద్ర తీరాన్ని అంతర్జాతీయ గ్లోబల్ టూరిజం హబ్ గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని తీసుకొస్తుంది. ఇందులో భాగంగా పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటే విశాఖపట్నంలోని భీమిలి, రిషికొండతో పాటు కాకినాడ, మచిలీపట్నం, బాపట్లలోని సూర్యలంక, చీరాల, ఒంగోలు, నెల్లూరులోని మైపాడు వంటి ప్రముఖ బీచ్ రిసార్ట్లలో బార్లు, పబ్లు, నైట్ క్లబ్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ పర్యాటకులను, ఐటీ ఉద్యోగులను, యువతను ఆకర్షించేందుకు లైవ్ మ్యూజిక్ ఈవెంట్లను కూడా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇవి సాధారణ నివాస ప్రాంతాలకు దూరంగా కేవలం బీచ్ రిసార్ట్ పరిధులకే పరిమితమయ్యేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బహుముఖ వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం ఏపీ పర్యాటకులు నిత్యం గోవా, శ్రీలంక, థాయిలాండ్, సింగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లి వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే వస్తువులు ఇక్కడే కల్పిస్తే రాష్ట్రానికి ఆదాయంతో పాటు హోటళ్లు, రవాణా రంగాల ద్వారా స్థానిక యువతకు వేలాదిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే చీరాల, ఒంగోలు, మచిలీపట్నం వంటి తీరాలను మౌలిక వస్తువులతో సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం ఈ సరికొత్త ఆకర్షణలతో పర్యాటకాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లొచ్చని తెలుగుదేశం నాయకులు బలంగా సమర్థిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవా తరహాలో సముద్ర తీరంలో బార్లు, పబ్బులు, రిసార్ట్లు తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకు స్వాగతిస్తున్నామంటే మత్స్యకార యువత, అలాగే అక్కడుండే ప్రజలు ఎంతో కొంత ఉపాధి పొందుతారు. అలాగే మన రాష్ట్రం కూడా కొంచెం అభివృద్ధి చెందుతుంది. టూరిజం డెవలప్ అయినట్టు కూడా టూరిజం కూడా డెవలప్ అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏమిటంటే సముద్రం తీరాన రిసార్ట్లు, పబ్బులు కట్టడానికి అనుమతి ఇచ్చారు. అలాంటివి మంచిదే అని నా అభిప్రాయం. కానీ ప్రభుత్వ వాదనతో స్థానిక తీర ప్రాంత ప్రజలు, మహిళా సంఘాలు ఏకీభవించడం లేదు. మా పల్లెలను, పట్టణాలను అశ్లీలతకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుస్తారా అంటూ వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోవా లాంటి నైట్ లైఫ్ కల్చర్ రావడం వల్ల ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, నేరాల రేటు పెరిగే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. బీచ్ లో మందు షాపులు పెట్టమని ఎవరు చెప్పాడు? ఎవరు గవర్నమెంట్ చెప్పాడు? ఆడవాళ్ళు బోల్డ్ ఇబ్బంది పడిపోతున్నారు కదా, తాగేసి చాలా చండాలంగా వచ్చి మగవాళ్ళు చేస్తారు. ఆ గవర్నమెంట్ చెప్పినాడు కాడికి ఒక్కొక్కడికి. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు అసలే మనం చూస్తుంటే బైపాస్ పక్కన బెల్ట్ షాపులు ఎన్నెన్నో చూస్తున్నాం. అక్కడ చూస్తున్న పరిస్థితుల్లో మన యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది ఇంటికి వెళ్ళకపోతున్నారు. అదే షాపులు బీచ్ లో పెడతారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు? ఇంకా అక్కడ ఎన్ని దారుణాలు జరుగుతాయి. దీన్ని అయితే మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలాంటివి పెట్టడం గవర్నమెంట్ మంచిది కాదు. టీడీపీకి ఎంతో దెబ్బ తగులుతుంది. బీచ్ల్లో కూడా మద్యం షాపులు రాత్రి 10 వరకు నడుపుతామని, ఇది అనేది మంచి నిర్ణయం కాదు. ఎందుకంటే మన ఉత్తరాంధ్రలో వైజాగ్ బీచ్కి ఒక ప్రత్యేకత ఉంది. చాలా ఆహ్లాదంగా మరియు సాయంత్రం పూట ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి గడిపే విధానం. అఫ్కోర్స్ వాళ్ళు గోవా ఆ తరహాలో చేద్దాం అనుకుంటున్నా అది ఒక పాశ్చాత్య సంస్కృతి కలిగిన రాష్ట్రం. అది మన విశాఖపట్నం బీచ్ సాక్స్ క్యారిడార్లో వైన్ షాపులు పెట్టాలని మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. అర్ధరాత్రి వరకు బార్లు, పబ్లు నడిస్తే మత్తులో గొడవలు జరిగి మహిళల రక్షణకు ముప్పు వాటిల్లుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయం ఎంత ముఖ్యమో స్థానిక సంస్కృతిని, ప్రజల భద్రతను కాపాడడం కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రభుత్వం పటిష్టమైన నిబంధనలు విధించి ప్రత్యేక బీచ్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి కేవలం పర్యాటక జోన్లకే వీటిని పరిమితం చేస్తేనే స్థానికుల భయాలు తొలగి ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. పర్యాటక ప్రగతికి, ప్రాంతీయ సంస్కృతికి మధ్య నడుస్తున్న ఈ సరికొత్త చర్చ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఆర్థిక అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజల సెంటిమెంట్లను గౌరవించేలా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.